హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో నేను ఏం చేస్తా, ఏమేమి కూరలు వండుతా, సాయంత్రం ఏం స్నాక్స్ చేస్తా, చపాతీకి ఏం కర్రీ చేస్తా అనేది ఈ వ్లాగ్ మొత్తం చూడండి, అర్థమవుతుంది. చూసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని. అంతే. ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అసలు నేను ఈరోజు ఏం చేస్తా అనేది నా డే మొత్తం షూట్ చేశాను, చూడండి. ఇప్పుడైతే నేను బట్టలు పిండుతున్నా. బట్టలు పిండిన తర్వాత, బట్టల పని అయిపోయిన తర్వాత స్నానాలు చేస్తాం. మా బాబుని అయితే స్కూల్కి పంపించిన. స్నానం చేసేది ఒక మా పాప నేను ఉంటాం. మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళిద్దరికైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తా పొద్దున్నే. ఇల్లు క్లీనింగ్ అది ఏం పెట్టుకోను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ క్లీనింగ్ ఏదన్నా ఉంటే చూసుకుంటా. బయట కూడా క్లీనింగ్ తర్వాతనే నెమ్మదిగా చేసుకుంటా. స్కూల్కి పంపించిన తర్వాత 8:30, 8:45 కల్లా వెళ్ళిపోతాడు నా కొడుకు స్కూల్కి. వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తాడు. ఈవినింగ్ అనేది నేను పికప్ చేసుకుంటా. ఇక వాడు వచ్చిన తర్వాత స్నాక్స్ మళ్ళీ అట్లాంటివి ఉంటాయి, అది కూడా చేశాను. ఈ వ్లాగ్లో ఉంటుంది. ఏం చేసా, సాయంత్రం ఏం చేస్తా పిల్లలకి స్నాక్స్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడైతే బట్టలు పిండేసి ఇక మిగతా పని ఏముంది అనేది చూసుకోవాలి. ఇంతకీ మీరేం చేస్తారో అనేది కామెంట్ చేయండి. ఇంకేం మాట్లాడాలి. ఇప్పుడు చలి బాగా వేస్తుంది కదా, బట్టలు పిండాలంటే మస్తు చలి వేస్తుంది. చల్లగా ఉంటున్నాయి వాటర్. ఇప్పుడైతే ఇక బట్టలు పిండడం అయిపోయింది. తర్వాత ఇల్లు ఉడుస్తున్నా. ఇది ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. 4కి స్టార్ట్ చేస్తాను. మళ్ళీ నేను 4కి స్టార్ట్ చేసిన తర్వాత ఇల్లు ఊడడం, గిన్నెలు ఏమన్నా ఉంటే తోమడం. అంటే పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా, అవన్నీ నేను వెంటనే తోమను. కాసేపు అయినాక నెమ్మదిగా రెస్ట్ తీసుకొని అయితే తోముతా. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది. ఊరికే తోముకుంటూ ఉంటే మనకు కూడా రిలీఫ్ అంటూ ఏమి ఉండదు కదా. ఇక తర్వాత గిన్నెలు తోముకున్న తర్వాత మా పాప నేను మంచిగా ఫ్రెష్ అప్ అవుతాం. ఎందుకంటే బయటకు పోతాను కాబట్టి, ఇది సిటీ కాబట్టి కొంతమంది మనల్ని మంచిగా ఉన్నారు అనుకుంటేనే మాట్లాడతారు ఇక్కడ సిటీలో. నేనైతే మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ఉన్న డ్రెస్ వేసుకొని మా పాపను రెడీ చేసి అయితే బయటికి వెళ్తా. ఇక మంచిగా మంది మాట్లాడతారు, చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా మంచిగానే మాట్లాడతారు, పలకరిస్తారు. ఎందుకంటే ఇది ఇక మన ఊర్లలో ఉన్నట్టుంటే ఇక్కడ కుదరదు కదా. మంచిగా ఉంటేనే మంచిగా నలుగురు పరిచయం అవుతారు ఇక్కడ సిటీలో. నేను చెప్పేది అయితే అది. ఇంకా గిన్నెలు అయితే తోమేసిన తర్వాత గోధుమ పిండి ఫస్ట్ అయితే నేను ఒక 10 నిమిషాలు మంచిగా కలుపుకొని మంచిగా చపాతీ ముద్ద వేసుకొని పక్కకు పెడతా. అది నానితేనే చపాతీలు మెత్తగా స్మూత్గా పిల్లలకు కూడా డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే చపాతీ వాళ్ళు ఎక్కువ తింటారు. ఏదైనా కర్రీలా ఎక్కువ వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు 2 చపాతీలు అయితే సరిపోతుంది. కానీ వాళ్ళు ఎక్కువ అప్పుడప్పుడు ఆడుకుంటూ అటు ఇటు తినుకుంటూ ఉంటారు కదా, అది ఒక్కొక్కసారి అరగదన్నమాట నైట్ టైంలో. సో అందుకే నేను మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో చపాతీలు కాల్చుకోవాలి. అప్పుడే మంచిగా లోపల కూడా కుక్ అయ్యి మంచిగా అరుగుతుంది అన్నమాట. చపాతీ విషయంలో చపాతీ కూడా డైజెషన్ కాదు, అందులో ఎక్కువ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. మనం ఎట్లా రైస్ తీసుకుంటాను, రైస్లో ఉంటుంది, చపాతీలో ఉంటుంది కాబట్టి కొంచెం చూసి మంచిగా కాల్చుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ ఏం చేసిన శనగపప్పు కర్రీ చేద్దాం అనుకుంటున్నా చపాతీలకి. దానికోసం అయితే కుక్కర్ పెట్టిన. కుక్కర్లోనైతే శనగపప్పు కర్రీ తొందరగా అయిపోతుంది. విజిల్స్కి ఒక 3-4 విజిల్స్కి అయితే ఉడికిపోతుంది. అందుకే నేను ఏ పప్పులైనా కుక్కర్లోనే చేస్తా. ఈ కుక్కర్ అయితే ఎప్పటిదో 8 years అది మంచిగానే పనిచేస్తుంది. అయితే రబ్బరు కొంచెం లూజ్ అయింది, అయినా పర్లేదు పెట్టి నట్లు ఇట్లా లూజ్ అయినాయి. స్పూన్ తోటి తిప్పి స్ట్రాంగ్గా వేసిన తర్వాత నేనైతే కుక్కర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విజిల్ వచ్చినప్పుడు టక్కున ఓపెన్ చేయడం అట్లాంటివి ఉండద్దు. స్టవ్ ఆఫ్ చేయాలి, కుక్కర్ దించాలి, 10 నిమిషాలు వెయిట్ చేయాలి. తర్వాత మనం విజిల్ తీసి మళ్ళీ కాసేపు మూత తీసిన తర్వాత మళ్ళీ కొంచెం వేడి చేస్తే మంచిగా ఉడుకుతుంది. దానికోసం అయితే ఈ వీడియో అనేది క్యాప్చర్ కాలేదు, అంటే ఎక్కువ వీడియో అనేది షూట్ కాలేదు క్లారిటీగా. నేను చూసుకోలేదు, సారీ. అందులోనైతే అందరూ వేసినట్టు ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు కూడా వేసిన, జీలకర్ర, ఆవాలు ముందు మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, టమాటా వేసి మంచిగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే నీళ్ళు పోయొద్దు. దాంట్లోనే కారం, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని నీళ్ళు పోసి మూత పెట్టుకోవాలి, విజిల్స్ పెట్టుకోవాలి. అంతే, శనగపప్పు కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు చపాతీ వేద్దాం అనుకుంటున్నా.
ఇక మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా చపాతీ ముద్దను మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకొని మంచిగా ముద్దలు చేసుకొని ఇట్లా చపాతీ పిండిని అద్దుకుంటా మంచిగా కొంచెం బాగా పలసగా కొంచెం మందంగా చేయాలి చపాతీలు. పలసగా చేస్తే ఏమవుతుందంటే ఎండిపోతాయి. నా ఒపీనియన్ అయితే అది. మళ్ళీ మెత్తగా ఉండేది, సాఫ్ట్గా ఉండేవి. కొంచెం నార్మల్గా మందంగా చేసుకోవాలి. గట్టిగా కాకుండా కొంచెం నార్మల్గా చేసుకోవాలి. బాగా పలసగా కాకుండా చపాతీలు రౌండ్గా చేసుకోవాలి. ఇక నేనైతే చపాతీలు ఎక్కువ చేస్తాను కాబట్టి టవల్ పైన ఆరేస్తాను. ఎందుకంటే వీళ్ళు సాయంత్రం మళ్ళీ మార్నింగ్ కూడా అడుగుతారు లేవడంతో మా పిల్లలు. అందుకే ఇక మేమందరం తినడానికి మళ్ళీ మార్నింగ్ కూడా కావడానికి పాలల్లో ఇట్లా వేసుకుంటారు మా పిల్లలు. అందుకే ఎక్కువనే చేస్తున్నా, 1/2 kgకి ఎక్కువనే చేస్తున్నా చపాతీలు. ఇక అందుకే ఒక్కదాన్ని కాబట్టి కిందనే కూర్చొని నెమ్మదిగా వేసుకొని టవల్ పైన వరుసుకొని ఇక మళ్ళీ నిల్చొని కాల్చుకుంటా నెమ్మదిగా. ఒక 1 hour పడుతుంది అనుకోండి చపాతీ చేయాలంటే. ఇంతకీ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమన్నా యూస్ఫుల్ అయితే అది కూడా కామెంట్ చేయండి. చూసి లైక్ చేయండి, నా వీడియోస్ని ఫాలో చేయండి. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో మంచిగా పైన బబుల్స్ లెక్క వస్తాయి కదా, అప్పటిదాకా ఆయిల్ వేసుకోవద్దు. అప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అటు ఇటు వేసుకొని మంచిగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చపాతీలు అయితే మంచిగా చెప్పినట్టు మంచిగా కాల్చుకుంటేనే మంచిగా ఉంటుంది. అది కూడా వాతం చపాతీ కూడా మనం చేసుకునే దాన్ని బట్టే మనం హెల్తీగా ఉంటాం. ఇక తర్వాత ఇప్పుడున్న రోజులలో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాలేయం అవి ఇవి ఖరాబ్ అయినాయని తర్వాత అనడానికి రీజన్స్ అయితే మనం ఫుడ్ సరిగ్గా ఉడికించుకోకపోవడానికి మాత్రమే రీజన్స్. ఉడికించుకుంటేనే మంచిగా ఉంటుంది. ఏదైనా చికెన్ మటన్ బాగా ఉడికించుకోవాలి ఏదైనా. ఎందుకంటే మనం డైజెషన్ అంత తొందరగా కాదు. మళ్ళీ ఏజ్ పెరిగే కొద్దీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి స్మూత్గా ఉన్న ఫుడ్ మాత్రమే తింటేనే మనం హెల్తీగా ఉంటాం. చూడ్డానికి ఎట్లున్నా కూడా అన్ని ప్రోటీన్స్ మనం తినలేము. అంతే. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.